హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీనా దగ్గరికి వెళ్ళి నేను మీనాతోనే ఉంటాను అంటూ ప్రభావతికి షాక్ ఇచ్చిన బాలు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడు నుంచి చివరికి స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇక బాలు మీనా వెళ్ళిపోయాక చాలా బోర్ ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక ప్రభావతి పొద్దున్న లేసి ఉప్మా చేయడంతో, ఏంటమ్మా ఈ ఉప్మా, అసలు ఈ ఉప్మా నేను తినాలా, నా వల్ల కాదు, మీనా ఉంటే రోజుకు ఒక టిఫిన్ చేసి పెట్టేది అని చెప్పేసి బాలు అయితే అంటూ ఉంటాడు. రే టిఫిన్ ఉప్మా కూడా టిఫినే కదరా, తినరా అని చెప్పేసి అంటూ ఉండగా, నా వల్ల కాదు, నేను అస్సలు తినను అని చెప్పేసి అంటూ ఉంటాడు బాలు. తినకపోతే వెళ్ళి బయట తినిపో అని చెప్పేసి అంటూ ఉంటుంది ప్రభావతి. బయట నా భార్య బయట తినొద్దు, ఇంట్లోనే టైంకి తినమని చెప్పింది, నువ్వు నాకు ఇప్పుడు వేరే టిఫిన్ చేస్తావా చేయవా అని చెప్పేసి బాలు అయితే అంటూ ఉంటాడు. ఇంకా ప్రభావతి, నాకు ఇదే వచ్చిరా, నేను ఇదే చేస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. సరే అయితే నేను వెళ్ళి బయట తింటానులే అని చెప్పేసి బాలు అయితే బయటికి వెళ్ళిపోతాడు. ఇంకా బాలు వెళ్ళిపోయిన వెంటనే సత్యం అయితే, ఏంటి ప్రభావతి, నువ్వు బాలుకి ఉప్మా ఇష్టం ఉండదని తెలుసు కదా, వేరేది ఏదైనా చేయొచ్చు కదా, వాడికి ఇష్టమైన ఏదైనా చేయొచ్చు కదా అని చెప్పేసి కానీ, నాకు వాడికి ఇష్టమైన టిఫిన్లు చేసి పెట్టేంత ఓపిక నాకు లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది ప్రభావతి. అలా అయితే ఎలా ప్రభావతి, మీనా ఉన్న రోజు ఎవరికి ఏది ఇష్టం అని చేసి పెట్టింది కదా, అందరినీ చూసుకుంది కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఏంటి అంటే, నీకు నాకన్నా కోడలే ఎక్కువైపోయిందా మీకు, సరే అయితే తనే వచ్చి పెడుతుంది, అంతవరకు ఏమి తినకుండా ఉండండి అని చెప్పేసి ప్రభావతి అయితే అంటుంది. ఇక అమ్మో అంతమంది చేయకలే అమ్మ, ఉప్మానే పెట్టు అని చెప్పేసి సత్యం అయితే అంటాడు. ఇక బాలు బయటికి వెళ్ళిపోయాక బాలుకి చాలా ఆకలి అయితే వేస్తూ ఉంటుంది. అబ్బా ఇప్పుడు ఏం చేయాలి నేను అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. వెంటనే అదే టైంకి మీనా అయితే కాల్ చేస్తుంది. ఏమండి టిఫిన్ చేశారా, ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడున్నారు అని చెప్పేసి అడుగుతుంటుంది. ఏం టిఫిను, నువ్వు వెళ్ళిపోయావు, ఇంట్లో మా అమ్మ ఉప్మా చేసి పెట్టింది, ఆ ఉప్మాని అస్సలు తినను అని చెప్పేసి అనగానే మీనా అయితే నవ్వుతుంది. ఏంటి నా పరిస్థితి చూసి నీకు నవ్వు వస్తుందా పులగంప అని చెప్పేసి అంటూ ఉంటాడు మా బాలు. ఇంకా మీనైతే అదేం లేదండి, అత్తే వంటలు కూడా బాగానే ఉంటాయి కదా, ఉప్మా బాగానే ఉంటుంది తినొచ్చు కదా అని చెప్పేసంగానే, నా వల్ల కాదు, నేను ఉప్మా అస్సలు తినను అని చెప్పేసి అంటూ ఉంటాడు బాలు. సరే అయితే ఇక్కడికి వచ్చేయండి, టిఫిన్ చేసి వెళ్దురు కానీ అని చెప్పేసి అంటూ ఉంటుంది మీనా. అయినా ఇవి టిఫిన్ టైం ఏంటి, టిఫిన్ టైం దాటిపోయింది కదా మీనా, నేను భోజనానికి వస్తాను, వంట చేయ అని చెప్పేసి మీనాకి చెప్తూ ఉంటాడు బాలు. అలాగే అండి అని చెప్పేసి మీనా ఇంట్లో బాలుకి ఇష్టమైన వంటలన్నీ చేసి పెడుతుంది. ఇంతలో వాళ్ళ అమ్మ వచ్చి, ఏంటమ్మా ఇంత హడావుడి చేస్తున్నావు, ఏం చేస్తున్నావు అంటే, ఏం లేదమ్మా ఈయన వస్తున్నారు, ఉదయం కూడా టిఫిన్ చేయలేదంట, అందుకే భోజనానికి వస్తా అని చెప్పారు అని చెప్పగానే, ఓహో అలాగా, అల్లుడు గారు వస్తున్నారా, సరే అయితే ఆయనకి ఏమి ఇష్టమో అవన్నీ చేసి పెట్టమ్మా అని చెప్పేసి వాళ్ళ అమ్మ అయితే చెప్పేసి షాప్కి అయితే వెళ్ళిపోతుంది. ఇక మీనా అయితే అలాగేనమ్మా అని చెప్పేసి బాలు కోసం తనకి ఇష్టమైన వంటలన్నీ చేసి పెట్టి బాలు కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంకా బాలు రాగానే, అమ్మయ్య వచ్చేసారా అని చెప్పేసి అంటుంటుంది. ఇదిగో పూలగంప, నాకు చాలా ఆకలేస్తుంది, నా కోసం ఏమి ఉండవు అని చెప్పేసాగానే, మీకు ఇష్టమైనవే ఉండనండి అని చెప్పేసి అన్నీ తనకి ఇష్టమైన వంటలన్నీ చేసి పెడుతుంది మీనా. అబ్బా భోజనం పెట్టి త్వరగా ఆకలిస్తుంది అని చెప్పేసి బాలు అయితే అంటాడు. ఇక భోజనం చేస్తూ, అబ్బా ఇది కదా భోజనం అంటే, నువ్వు వచ్చేసే పులగంప, ఇక్కడ ఉండొద్దు, నా వల్ల కాదు, నువ్వు అక్కడ ఉంటే నేను ఉండలేను అని చెప్పేసి అంటూ ఉంటాడు బాలు. ఇక తప్పదండి 1 మంత్ ఇక్కడే ఉండాలి అని చెప్పేసాను కానీ, అయితే నీతో పాటు నేను ఉండిపోతే ఏమవుతుంది, నష్టం అమ్మకు కదా, ప్రభావతి అమ్మకి నష్టమైతే నేను ఇక్కడ ఉండిపోతే సరిపోతుంది కదా, తనైతే ఇక్కడ ఉండట్లేదు కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు బాలు. ఇక మీనైతే దామాటికి సైలెంట్ అయిపోతుంది. ఇంక వెంటనే ప్రభావతికి కాల్ చేస్తాడు బాలు. ఇక ఇగో ప్రభావతి అమ్మ, మీనా అక్కడ ఉంటే నీ ప్రాణికి ప్రమాదం అన్నా ఓకే, మరి నేను ఇక్కడ ఉంటే నీకేం సమస్య కాదు కదా అని చెప్పేసంగానే ప్రభావతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అదేంట్రా, నువ్వు అక్కడ ఉండకూడదురా, నువ్వు వచ్చేసి అని చెప్పేసంగానే, నీకేంటమ్మా సమస్య, నువ్వు నీ చిన్న కోడలే పంపించలేదు, నువ్వా నీ ప్రాణంకు ప్రాబ్లం అని చెప్పి నా భార్యని ఇక్కడ పంపించావు, నేను నా భార్యతో ఉంటే నీకేంటి సమస్య, నేను ఇక్కడే ఉంటాను, నేను అక్కడికి రాను, నాకు రావాలనిపించినప్పుడు వస్తాను, లేదంటే ఇక్కడే ఉంటాను అంతవరకు అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు బాలు. ఇక మాట విన్న ప్రభావతి, ఏంటి వీడు ఇలా తయారాడు, ఈలోపే ఈ ఆషాఢ మాసం అయ్యేలోపే మీనా నిలతపెట్టుంది అని చెప్పేసి టెన్షన్ పడిపోతూ ఉంటుంది ప్రభావతి. ఇంకా సత్యంకి జరిగినంత చెప్పడంతో, సరేలే ఉన్ని వాడు ఎవరింటికి వెళ్ళాడు, వారి భార్యతోనే కదా ఉంటున్నాడు, అక్కడైనా వాడు నచ్చింది తిని హ్యాపీగా ఉండని అని చెప్పేసి సత్యం అయితే అంటూ ఉంటాడు. ఇక బాలు చెప్పడంతో మీనా కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇదిగో పూలగంప, ఇక్కడ ఉండడం నేను నీకు సమస్య ఏం కాదు కదా అని చెప్పేసి, ఏంటండి అలా అంటారు, మీరు ఉంటే నాకేం సమస్య చెప్పండి అని చెప్పేసి అంటూ ఉంటుంది మీనా. లేటెస్ట్ స్టెప్స్ ఇది ఫ్రెండ్స్, వీడియోస్ ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.